రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జాతీయ దర్యాప్తు సంస్థల వరుస సోదాలు తనిఖీల్లో నగరం మరోసారి ఉలిక్కిపడింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నగరంలోని ప్రముఖ వ్యాపారులలో తనిఖీలు నిర్వహిస్తోంది. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త బూరుగు రమేష్ ఇంట్లో ఉదయం ఈడీ అధికారులు తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బూరుగు రమేష్తో పాటుగా ఆయన తనయుడు విక్రాంత్ ఇంట్లోనూ అధికారులు సోదాలు జరుపుతున్నారు. 2 బృందాలుగా విడిపోయి ఈడీ అధికారులు ఆల్వాల్ మారేడుపల్లిలో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ పరిణామానికి సంబంధించి మరింత అదనపు సమాచారం ఇంకా అందాల్సి ఉంది. రైట్ జాతీయ దర్యాప్తు సంస్థల వరుస సోదాలు తనిఖీల్లో నగరం మరోసారి ఉలిక్కిపడింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నగరంలోని ప్రముఖ వ్యాపారులలో తనిఖీలు నిర్వహిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో హరీష్, చెప్పండి పూర్తి అప్డేట్స్ అంటే. రైట్ రాజశేఖర్, జాతీయ దర్యాప్తు సంస్థలు ఏసీబీ కావచ్చు, అలాగే ఈడీకి సంబంధించి కూడా వరుసగా హైదరాబాద్లో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా వ్యాపారవేత్తల టార్గెట్గా ఈ సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు ఉదయంకి సంబంధించి కూడా ప్రముఖ వ్యాపారవేత్త బూరుగు రమేష్, ఆయన తనయుడు విక్రాంత్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. మారేడుపల్లి అలవాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బంధువులకు సంబంధించి కూడా ఆరా తీస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ప్రధానంగా బూరుగు రమేష్కి సంబంధించి కూడా పలు సంస్థలకు సంబంధించి కూడా అధినేతగా కొనసాగుతూ ఉన్నారు. ఇక 2 బృందాలుగా కూడా ఈడీ అధికారులు విడిపోయారు. ఒకవైపు అల్వాల్, అలాగే మారేడుపల్లికి సంబంధించి కూడా విల్లాకి సంబంధించి కూడా మారేడుపల్లిలో విల్లా ఉంది. విల్లాకి సంబంధించి కూడా ఆ ఇంట్లో ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా దీంట్లో పలు కీలకమైన డాక్యుమెంట్లకు సంబంధించి కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా సమాచారం అందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక 2 బృందాలుగా సంబంధించిన ఈడీ అధికారులు విడిపోయారు. ఇక ఏదైతే మారేడుపల్లికి సంబంధించి వెల్లింగ్స్టన్ ఎంక్లేవ్లో ఒక వ్యాపారవేత్త రమేష్ నివాసం ఉంటున్నాడు. ఒక విల్లా నెంబర్ 26లకు సంబంధించి కూడా బూరుగు రమేష్ సంబంధించి కూడా ఏదైతే సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక బూరుగు రమేష్కి సంబంధించి అలాగే విక్రాంత్కి సంబంధించి తనయుడు విక్రాంత్కి సంబంధించి కూడా పలు సంస్థలు ఉన్నాయి. దాంట్లో కాస్కో లీగల్ సర్వీస్, అలాగే మహాదేవ జ్యువెలర్స్, అలాగే రాజశ్రీ ఫుడ్స్ డైరెక్టర్గా కూడా విక్రాంత్ కొనసాగుతూ ఉన్నారు. ప్రధానంగా అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్టుగా కూడా ఈడీకి సమాచారం అందిన నేపథ్యంలో ఇక బూరుగు రమేష్ అలాగే విక్రాంత్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొన్న సంబంధించి కూడా ఈసీబీ అధికారులు దాడులు చేశారు. ఏదైతే విద్యుత్ శాఖలో ఏడీగా పనిచేస్తున్న అంబేద్కర్ సంబంధించిన తన ఏదైతే సన్నిహితుడికి సంబంధించి కూడా సోదాలు నిర్వహించారు. అక్కడ సంబంధించి కూడా అక్రమంగా కలిగి ఉన్న ఆస్తులు కావచ్చు, నగదుకు సంబంధించి కూడా స్వాధీనం పరుచుకున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు ఇప్పుడు వ్యాపారవేత్తలే టార్గెట్గా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా ఏదైతే పక్కా సమాచారంతో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యం ఉంది. ఇక ఉదయం నుంచి కూడా ఇక్కడ విక్రాంత్ ఇంట్లో కావచ్చు, అక్కడ ఏదైతే మారేడుపల్లికి సంబంధించి కూడా బూరుగు రమేష్ ఇంట్లో కూడా ఏకకాలంలో
ఏదైతే ఈడీ అధికారులు 2 బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తా ఉన్న నేపథ్యం ఉంది. ఇక మరికొన్ని వ్యాపారవేత్తలకు సంబంధించి కూడా ఈడీ అధికారులు దాడులు చేసే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే మొన్న ఏసీబీ దాడులు కావచ్చు, ఈడీకి సంబంధించిన దాడులు కావచ్చు, ప్రధానంగా వ్యాపారవేత్తలే టార్గెట్గా చేసుకున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా వివరాలు రావాల్సి ఉంది. ఇప్పటికైతే సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. కీలకమైన డాక్యుమెంట్లకు సంబంధించి కూడా స్వాధీనపరుచుకున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే ఈ 4-5 సంస్థలకు సంబంధించి కూడా విక్రాంత్ డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్నారు. మరోవైపు బూర్గు రమేష్కి సంబంధించి కూడా ఆయన మరికొన్ని సంస్థలకు సంబంధించి కూడా అధినేతగా కొనసాగుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఆ సంస్థలో లావాదేవీలు కావచ్చు, సంస్థకి సంబంధించి అక్కడ సంబంధించిన ఏదైతే ఆ సంస్థలకు సంబంధించిన ఎట్లాంటి లావాదేవీలు కొనసాగినాయి, దానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన అంశం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా ఈడీ అధికారులు కీలకమైన పత్రాలకు సంబంధించి కూడా పరిశీలిస్తున్న నేపథ్యం ఉంది. ఈ 2 ఇళ్లలో సోదాలు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఎంతవరకు నగదు స్వాధీనం చేసుకున్నారు, ఏకమైన అక్రమాస్తులు కలిగి ఉన్నారో, సంస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో సంస్థల రిజిస్టర్ అయి ఉన్నాయా లేవంటే ఇల్లీగల్గా ఈ సంస్థలు నిర్వహిస్తున్నారా అనే అంశంపైన కూడా ఈడీ మరి కాసేపట్లో స్పష్టత ఇచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, అంటే ఈడీ ఇప్పుడు సంబంధించినటువంటి తనిఖీలకు ఇప్పుడు ఎక్కడ రమేష్ ఎక్కడ ఉన్నారు, వారి అదుపులోనే ఉన్నారా, వారి ఆధీనంలో ఉన్నారా, ఏమైనా మనకు సమాచారం అందుతుందా? సో పూర్తిగా ఈ రోజుతో తనిఖీలు ఆగే అవకాశం ఉందా, రేపు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి? పూర్తి స్థాయిలో ఇప్పుడైతే ఇద్దరి నివాసంలో కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఉదయం నుంచే తనిఖీలు కొనసాగుతున్నాయి కాబట్టి ఒకవైపు రమేష్కి సంబంధించిన తన నివాసంలో ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. విక్రాంత్కి సంబంధించి కూడా ఆయన ఇతర ప్రాంతాల్లో ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి అంటే వీళ్ళు విక్రాంత్కి సంబంధించి కూడా 5 సంస్థలు, రాజశ్రీ ఫ్రూట్ కావచ్చు, మిగతా సంబంధించిన కాస్మోకి సంబంధించిన డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్నారు. దాంతోపాటుగా బూర్గు రమేష్కి సంబంధించి కూడా ఆయన ఉంటున్న ఏదైతే వెల్లింగ్స్టన్ విల్లాకి సంబంధించి కూడా పూర్తిగా భారీ ఎత్తున నగదుతో కూడిన విల్లా కాబట్టి దానికి సంబంధించిన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఏమైనా అక్రమాస్తులు కలిగి ఉన్నారో, పెట్టుబడులకు సంబంధించి సంస్థలు ఎక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారు, సంస్థకి సంబంధించిన లావాదేవీలు కావచ్చు, దీంట్లో ఎవరెవరు డైరెక్టర్లుగా ఉన్నారు, ఎంతవరకు ఆస్తులు కలిగి ఉన్నారు, దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎంతవరకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నారు, వీటన్ని అంశాలకి సంబంధించి కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. కీలకమైన పత్రాలు కూడా సేకరణ చేస్తూ ఉన్నారు. మరోవైపు వాళ్ళ బంధువులు కావచ్చు, సన్నిహితులకు సంబంధించి కూడా దాడులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఏసీబీ కావచ్చు ఏదైనా ఈడీ రైడ్ చేసిందంటే తన బంధువులు కావచ్చు, ఇతర ఏదైతే సన్నిహితుల సంబంధించిన ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తారు. ఎందుకంటే వీళ్ళకి సంబంధించి కూడా ఏవైనా ఇల్లీగల్ ఆస్తులు కలిగి ఉంటే వాళ్ళ పేరుతో అవైతే వాళ్ళ పేరుతో నమోదై ఉంటాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఇళ్లలో సోదాలు నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన వివరాలన్నిటి కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా మరికొన్ని వ్యాపారవేత్త ఇళ్లలో కూడా ఈడీ సోదాలు నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. రైట్, థ్యాంక్ యూ హరీష్.